నమస్తే, నేను మీ హరిత. ప్రతిరోజు ఒక 2 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసుకొని రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు చెప్పినట్టు చేస్తే డబ్బు వస్తుంది అంటున్నారు. మరి అది ఏంటి, అది ఎలా సాధ్యం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. 2 నిమిషాలు ప్రతిరోజు ఐస్ క్లోజ్ చేసుకుంటే డబ్బు వస్తుందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అయితే ఐస్ క్లోజ్ చేసుకుని ఎలా చేయాలి, అసలు మనీ రావాలంటే ఏం చేయాలో చూద్దాం మేడం. ఫస్ట్ మనీకి ఒక ముద్రకు ఒక లింక్ ఉంటుంది మేడం. ఏంటి అంటే ఏ ముద్ర అంటే కుబేర ముద్ర. సో పూర్వకాలంలో మన యోగులు, మునులు, ఋషులు, సిద్ధులు ఎంతగానో రీసెర్చ్ చేశారు మేడం. అంటే వారు ఏంటంటే ప్రతిదాని ఒక శక్తి స్వరూపంగా భావించేవాళ్ళు. అయితే ధనానికి సంబంధించిన ముద్ర ఏంటంటే కుబేర ముద్ర. చూడండి, ఇక్కడ మన ఉన్నాయి కదా ఫింగర్స్, ఓకే, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని థంబ్ ఫింగర్ కలపాలి. లాస్ట్ ఫింగర్స్ ఉన్నాయి కదండి, ఆ లాస్ట్ ఫింగర్స్ని లోపలికి మడవాలి. ఆకాశాన్ని చూసుకుని మీద పెట్టుకోవాలి మేడం. ఇలా ఒక 2 నిమిషాలు పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని, ఓకే, ముద్ర తీసుకొని 2 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసుకొని. అయితే ఏంటి, మనకు డబ్బు కావాలి. కానీ యూనివర్స్ యొక్క సిగ్నల్ ఏంటంటే నీకు కేవలం డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వదు మేడం. కానీ డబ్బు దేనికి కావాలి, క్లారిటీ ఉంటుంది. ప్రతి మనిషికి డబ్బు కావాలంటారు. శాలరీ వస్తున్న తర్వాత మీరు ఏం చేస్తారు? ఇల్లా, కారా, గోల్డా, పిల్లల చదువులా, మ్యారేజెస్సా, డెబ్స్ క్లియరెన్సా, ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. ఉత్తగా ఎవరు కోరుకోరు కదా మేడం. మనీ కావాలనుకున్నవారు మిగతా అవసరాలు ఉంటాయి, ఏదో ఒక విషయం గురించి కోరుకుంటారు. అయితే ఆ 2 నిమిషాలు క్లారిటీగా విజులేషన్ ఊహించుకోవాలి. ఎక్కడ? ఆజ్ఞా చక్రం దగ్గర 2 నిమిషాలు అంటే 120 సెకండ్స్ మేడం. ఒక పిక్చర్స్ మీరు ఏం చేయాలంటే మూమెంటం తీసుకురావాలి. చాలామంది ఏంటంటే జస్ట్ ఊహించుకోమని చెప్పేసి ఏదేదో కలగంటూ ఉంటారు. లక్ష్యంపై కాకుండా, లక్ష్యానికి కాకుండా కలగంటారు. అలా రావడం వల్ల రాదు. 2 నిమిషాలు ఫుల్ ఫోకస్గా ఉండాలి, ఫస్ట్ నియమం. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మీరు ఏం కావాలనుకున్నారో అంత అమౌంట్ మీ దగ్గరికి వచ్చింది. సపోజ్ మీరు ఎంత అమౌంట్ వస్తే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతుందో అంత అమౌంట్ వచ్చేసింది మేడం మీ దగ్గరికి, ఓకేనా. ఎక్కువ లేదు, మీకు ఎంత కావాలో అంత వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వచ్చినటువంటి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సపోజ్ హరిత గారు ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా సరే మేడం ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ వచ్చేసింది. కానీ మనిషి ఏం ఆలోచిస్తారంటే ఎలా అని ఆలోచిస్తాడు, లాజిక్. బట్ నేనేమంటే ఫస్ట్ ఎలా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ నీకు ఏది కావాలో దాని గురించి క్లారిటీగా ఊహించుకో. అంతకుముందు మేడం మ్యాథమెటిక్స్లో సొల్యూషన్ రావాలంటే ఫస్ట్ ఎక్స్ అనుకుంటాం కదా. ఏదైనా ఒక ఎక్స్ అనుకుంటేనే ఆ ఎక్స్ని సాల్వ్ చేసుకుంటే లాస్ట్కి ఒక ఆన్సర్ వస్తుంది. సో నేను ఎక్స్ అనుకోను, నేను ఎందుకు అనుకుంటే వస్తుంది, సాల్వ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కూడా అంతే అండి. జీవితంలో మనకి ఏది కావాలనుకో ఊహించుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ చాలా క్లారిటీగా నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ వస్తే నువ్వు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసావు. సో దీన్ని క్లారిటీగా నువ్వు ఊహించుకున్న కొద్ది నీ లోపల శక్తి అనేది పెరుగుతుంటుంది. సో అన్నిటికీ నువ్వు ఇచ్చేసావు టైం. సో ప్రశాంతంగా కూర్చున్నావు. క్లారిటీ. చాలామందికి ఇంకోటి కలర్స్ యాడ్ చేయరు. అంటే ఏదో ఊహించుకోమని ఊహించుకుంటారు, కానీ కలర్స్ యాడ్ చేయాలి. ఎస్పెషల్లీ కలర్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తుంటామో అప్పుడే రిజల్ట్స్ రియాలిటీకి వస్తాయి. సో కలర్స్ అక్కడ యాడ్ చేస్తలేం, ఏం చేస్తున్నాం, ఏదో ఊహించుకుంటాం, బట్ అది రాదు. కలర్స్ యాడ్ చేయాలంటే మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారో ఆ కలర్ డ్రెస్లో మీరు ముందుగానే ఊహించుకోవాలి. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కలర్ఫుల్గా ఉండాలి. అండ్ దాంతోపాటు మోషన్ ఇవ్వాలి. అంటే ఒక కదలాలి, చరణం అనేది ఉండాలి విజులేషన్లో. చాలామంది ఏంటంటే చేస్తుంటారు, బట్ ఎలాంటి మూమెంటం ఉండదు ఇమాజినేషన్లో రాదు. సో చాలా స్పష్టంగా ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటూ లోపల ఒకవేళ మీరు అనుకునేదాన్ని కూడా జరిగింది మేడం, మీ ఫేస్లో ఏముంటుంది, స్మైల్ ఉంటుంది కదా. స్మైల్ లేకపోతే మేనిఫెస్టేషన్ అవ్వండి. చాలామందికి ఏంటంటే స్మైల్ లేకుండా సీరియస్గా అఫర్మేషన్ రాయడాలు, సీరియస్గా విజులేషన్ చేయడాలు, సీరియస్గా మెడిటేషన్ చేయాలి. నేచర్ అలా ఉంటుంది కదా. కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది అలానే ఉంటారు. అందుకోసం మన దగ్గరికి వచ్చి నవ్వినా కూడా వాళ్ళకు సంతోషంగా ఉన్నారని కూడా మనం అర్థం కాదు చూస్తే. అందుకోసం మనం క్లాసెస్ ఏర్పడతాయంటే ఎలా హెల్ప్ అవుతాయంటే వారికి ఎవరు ఎటువంటి వారైనా సరే మేడం వాళ్ళ చేత స్మైల్ తెప్పిస్తుంది. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కోరిక నెరవేరుతున్న కొద్దీ వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫస్ట్ దగ్గరికి ఏంటంటే అసలు ఇలా పాసిబుల్ అవుతాయనుకుంటారు, డౌట్తో. నాకైతే చాలా డౌట్. ఇప్పుడు మీరు ఆ 2 నిమిషాలు ఐస్ క్లోజ్ చేసుకుని మనం అనుకోవడం ద్వారా, ఊహించుకోవడం ద్వారా డబ్బు వస్తుంది అంటే అయితే ఏమైనా సక్సెస్ స్టోరీస్ మాకు చూపిస్తారా? సక్సెస్ స్టోరీస్ మేడం, అసలు మోర్ దెన్ 90% సక్సెస్ స్టోరీస్ అయినాయి. అయితే ఎందుకు ఇలా వస్తుంది, నేను అనుకున్న సీక్రెట్ ఏందని అడుగుతుంటారు. యద్భావం తద్భావతండి. నేనండి యద్భావం ఏదనుకుంటే అది జరుగుతుంది. అయితే చాలా మంది ఎందుకు అనుకోరంటే వాళ్ళ జీవితంలో స్ట్రక్కింగ్లో ఉంటారు. నేను అనుకున్నది నాకు జరగదు, నా జీవితం ఇంతే. ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్తో మీరు ఉంటారో ఎప్పటికీ రాదు మేడం. నేను అనుకున్నది జరుగుతుంది. యద్భావం తద్భవతి. నా లోపల భావాలు మారనంత వరకు నా జీవితం మారదు. సో అటువంటి మైండ్ సెట్ తీసేసి ఏదైనా సరే నేను చేంజ్ చేసుకోగలను. ఏ డెప్స్ ఉన్నాయి, ఫస్ట్ మీరు ఏమనుకోవాలి, ఇక్కడ
చూడండి, ఏది ఊహించుకోవాలంటే నీకు ఏది కావాలో దాన్నే జరిగినట్టు ఊహించుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి మేడం, అసలు నీకు ఏది వద్దో దానిపై ఫోకస్ పెడితే అదే వస్తుంది, ఏది కావాలో దానిపై ఫోకస్ పెట్టాలి. సింపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్ యూ విల్ అట్రాక్ట్ వాట్ యూ డోంట్ వాంట్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ యూ విల్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్. అంటే నువ్వు దేనిపైనైతే ఫోకస్ పెడతావో అదే పెరుగుతుంది. అంటే చాలామంది ఏంటంటే నాకు ఫస్ట్ మెసేజ్, సార్ నాకు డెప్స్ అనేది ఇరిగిపోవాలి, 2 డెప్స్ చెప్తాను, అందులో ఇరుక్కుపోయావు కదా నీ వంట. నిజంగా, ఎందుకంటే వాళ్ళు ఏదైనా నుంచి బయటపడాలని కోరుకున్నారో అందులోనే ఇరుక్కుపోతారు. సో దాని వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అనుకోవచ్చు కదా మేడం. చాలామంది అదొకటి మిస్టేక్ చేయరు. ప్లస్ ఇంకొకటి చేద్దామనుకున్నా వాళ్ళ మైండ్ సెట్ సహకరించదు. అందుకోసమే మన ప్రాక్టీస్ దేనికోసం హెల్ప్ అవుతాయంటే వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి మేడం. అంటే అనుకుంటారు, చూడండి సబ్జెక్టులో రాకముందు ఒక తిరిగి ఉంటారు వాళ్ళు, సబ్జెక్టు వచ్చినాక ఇంకో విధంగా మారిపోతారు. అయితే సబ్జెక్టు వచ్చినాక మారిపోయేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే నా జీవితం ఇంతే, నా జీవితంలో నేను దేని సాధించలేకపోతున్నాను. సో ఇటువంటి మైండ్ సెట్లో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఏది సాధించారు మేడం. ఫస్ట్ ఒకటే చాలా క్లారిటీగా ఉండాలి, నా జీవితంలో నేను దేనినైనా సాధిస్తాను. ఆ సాధించిన పిక్చర్స్ ముందుగానే చూడాలని నేర్చుకోవాలి. 2 నిమిషాలు అని చెప్పాను కదా, ఈ 2 minutes మీ జీవితంలో మీకు ఏది కావాలో దాన్ని దర్శించగలగాలి. ఏ టైంలో అది? మార్నింగ్ టైం ఈజ్ ద బెస్ట్ టైం అండి, అండ్ బిఫోర్ ద స్లీప్ బెస్ట్. లేదా మీరు ఒంటరిగా ఉన్నారు, నేచర్ టైంలో ఉన్నారు, అందుకోసమే నేచర్తో టైం గడపాలి మేడం. చాలా మంది ఏంటంటే చాలా ప్రశాంతంగా చాలా మంది ఏం చేస్తారంటే మేడం, ఈ బిజీ లైఫ్లో 4 గోడలు, ఎవరితో మాట్లాడకుండా ఇరుగురుగుల గతం గురించి చింతించుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. బస్ ఫస్ట్ నేచర్లోకి వెళ్ళండి. ఎవరిది చిన్నప్పుడు ఏంటంటే హరిత గారు, మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండేది మేడం. ఎందుకు చెప్పండి, ఏదైనా ఇష్యూస్ వస్తే ఎవరు చూసుకునేవాళ్ళు? పేరెంట్స్. అందుకు నమ్మకం, విశ్వాసం, ఏదొచ్చినా నాన్న అమ్మ ఉన్నారు, హ్యాపీగా ఆడుకుంటారు. చూడ చిన్న బేబీని పైకి ఎగిరేస్తే ఎప్పుడైనా బాధపడ్డా చూసారా? కంగారు చూసారా? ఎలా ఉంటుంది? నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. ఎందుకు చెప్పనా, ఆ చిన్న బేబీకి తెలుసు కింద పడితే పట్టుకోవడానికి నాన్న ఉన్నాడని, తెలుసు బేబీకి కింద పడితే పట్టుకోవడానికి అమ్మ ఉందని. కానీ ఇక్కడ మనం పడ్డడానికి ఎవరూ లేరనుకుంటారు, కానీ ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పనా? యూనివర్స్, విశ్వం. ఆ విశ్వం ప్రతి ఒక్కరికి సొల్యూషన్ ఇస్తుంది, ఎంతోమందికి ఇచ్చింది మేడం. బట్ ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే సరెండర్ గారు మేడం. నేనే 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 అనేసి వాళ్ళు బ్రెయిన్ సెట్, మైండ్ సెట్ మొత్తం అదే ఉంచుకుంటారు. టెన్షను, స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ. కానీ ఎంత వద్దనుకున్నా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే ట్రైనింగ్ ఉంది కదా, నేను ఉన్నా కదా ట్రైనింగ్. మీరేం చేస్తారు? సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక నుంచి ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం అవ్వాలి మేడం. ఓకేనా? ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి ఈ సబ్జెక్ట్. సో దానికోసం ఏం చేస్తానంటే ఫ్రీగా నేను ఇస్తున్నాను 2 hours ఎవ్రీ వీక్ కూడా. ప్రతి సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM ఏం చేస్తున్నాం అంటే 2 hours ఆన్లైన్లో వెబినార్ ఇస్తున్నాం మేడం. అంటే ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు ఎవరైనా సరే. బేసిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ అర్థమయ్యే విధంగా మేము ట్రైన్ చేస్తున్నాం మేడం. అది కనుక నచ్చినట్టు అయిందనుకోండి, నెక్స్ట్ నా జర్నీ 6 days కావచ్చు, 1 month కావచ్చు, వారికి ఎన్ని రోజులు ఇష్టం ఉంటాను రోజులు నాతో పాటు ప్రయాణం చేయొచ్చు. అయితే ఈ క్లాసెస్ని ఎందుకు జర్నీ అంటున్నాను మేడం, ప్రతిదీ మనం జర్నీలో నేర్చుకుంటాం. అంటే ఆ ప్రయాణంలోనే మనం నేర్చుకుంటాం. సో ఆ ప్రయాణం ఎలా చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి రిజల్ట్స్ ఎలా పొందాలి, ఆ 2 hours ఆఫ్ ఫ్రీ వెబినార్ ఉంది కదండి, అందులో రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది. ఎవ్రీ సాటర్డే 2 hours వెబినార్ ఉంటుంది. దానికి ఎలాంటి ఎంట్రీ ఫీ అలాంటి ఏమీ ఉండవు, అటెండ్ అవ్వచ్చు. అది నచ్చితే మీతో జర్నీ చేయొచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినోభవంతు, సమస్త లోకా సుఖినోభవంతు. మీరు చెప్పిన లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు.